దైవిక లేఖలు పత్రికల అంతరార్థం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈనాడు మనం దేవుని వాక్యంలో అత్యంత విలువైన భాగాన్ని అంటే పత్రికలను పరిశీలించబోతున్నాం. ఈ పత్రికలు కేవలం ఉత్తరాలు కావు, అవి ఆయా సమయాల్లో దేవుని ప్రజలకు దైవిక మార్గదర్శకత్వాన్ని, ప్రోత్సాహాన్ని, దిద్దుబాటును అందించిన పరిశుద్ధ లేఖలు. ప్రతి పత్రిక వెనుక ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం, ఒక నిర్దిష్టమైన గ్రహీత సమూహం ఉన్నాయి. అప్పటి సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులు ఈ పత్రికల రచనను ఎలా ప్రభావితం చేశాయో కూడా మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత మార్గదర్శకత్వం. తిమోతి, తీతు పత్రికలు. కొన్ని పత్రికలు వ్యక్తిగత మార్గదర్శకత్వం కోసం వ్రాయబడ్డాయి. తిమోతి మరియు తీతు పత్రికలు ఈ కోవకు చెందినవే. అపోస్తలుడైన పౌలు తన ప్రియమైన శిష్యులు, తోటి సేవకులైన తిమోతికి, తీతుకు ఈ ఉత్తరాలను వ్రాశాడు. తిమోతి ఎఫెసులో, తీతు క్రేతులో సంఘాలను పర్యవేక్షిస్తున్నారు. ఆ కాలంలో సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు అపారమైనవి. నూతనంగా విశ్వాసంలోకి వచ్చినవారున్నారు, యూదుల సంప్రదాయాల నుండి వచ్చినవారున్నారు, అన్యమత నేపథ్యం నుండి వచ్చినవారున్నారు. అబద్ధ బోధకులు సంఘంలోకి చొరబడి విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌలు వారికి సంఘనాయకత్వం ఎలా ఉండాలి, అబద్ధ బోధలను ఎలా ఎదుర్కోవాలి, దైవభక్తిగల జీవితం ఎలా గడపాలి అనే విషయాలపై స్పష్టమైన సూచనలను ఇచ్చాడు. తిమోతికి పౌలు యువకుడైన నాయకుడు, సంభవనీయమైన అర్థంగా కొన్ని బాధ్యతలను అప్పగించాడు. అతడు పోయిమన్, పిక్మల్ గ్రీకు పదం, అర్థం కాపరి, గొర్రెల కాపరివలే సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, అబద్ధ బోధకులను గుర్తించి ఖండించాలని బోధించాడు. అలాగే తీతుకు క్రేతులో ఎపిస్కోపోస్, ఐపిస్కీపిస్ గ్రీకు పదం, అర్థం పర్యవేక్షకుడు, ఓవర్సీర్లను నియమించమని, వారి అర్హతలను వివరించాడు. ఈ పత్రికలు ఆనాటి సంఘాలలో క్రమశిక్షణ, సరైన సిద్ధాంత బోధ ఎంత అవసరమో నొక్కి చెబుతాయి. స్థానిక సంఘాలకు సందేశాలు. ఎఫెసీ, ఫిలిప్పీ, తెస్సలోనియులకు పత్రికలు. అనంతరం మనం స్థానిక సంఘాలకు వ్రాసిన పత్రికలను పరిశీలిద్దాం. ఎఫెసీ, ఫిలిప్పీ, తెస్సలోనియులకు వ్రాసిన పత్రికలు ఈ కోవకు చెందినవి. ఎఫెసీ పత్రిక ఎఫెసులోని సంఘానికి వ్రాయబడింది. ఎఫెసు ఆనాటి ఆసియా మైనర్లో అతిపెద్ద సంపన్నమైన నగరాలలో ఒకటి. ఇక్కడ గొప్ప అర్తెమిదేవి దేవాలయం ఉండేది. అన్యమత ఆరాధన ప్రబలంగా ఉండేది. ఈ నేపథ్యంలో క్రైస్తవులు తమ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఒక సవాలు. పౌలు ఈ పత్రికలో క్రీస్తులో ఉన్న ఐక్యతను, సంఘం క్రీస్తు శరీరమని, యూదులు మరియు అన్యజనులు క్రీస్తులో ఏకమయ్యారని బోధించాడు. సోమ, శిష్మ గ్రీకు పదం, అర్థం శరీరం అనే పదం ద్వారా సంఘం యొక్క ఐక్యతను, క్రీస్తుతో దాని సంబంధాన్ని వివరించాడు. విశ్వాసులు కైనోస్ ఆంథ్రోపోస్, కినోమన్స్రోపిం గ్రీకు పదం, అర్థం నూతన మనుష్యుడు వలె పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తులో నూతన జీవితం గడపాలని ఉద్బోధించాడు. ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీలోని సంఘానికి వ్రాయబడింది. ఇది పౌలుకు అత్యంత ప్రియమైన సంఘాలలో ఒకటి. ఎందుకంటే వారు అతనికి సువార్త సేవలో ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. ఈ పత్రిక ఆనందం, సంతోషం గురించి తరచుగా ప్రస్తావించే పత్రిక. పౌలు చెరసాలలో ఉన్నప్పటికీ క్రీస్తులో ఆనందించడం ఎలాగో వారికి బోధించాడు. ఫిలిప్పీలో రోమన్ పౌరులు అధిక సంఖ్యలో ఉండేవారు. వారికి రోమన్ పౌరసత్వం పట్ల గొప్ప గర్వం ఉండేది. ఈ నేపథ్యంలో పౌలు వారి పోలిటెయుమా, పిలివ్వమా గ్రీకు పదం, అర్థం పౌరసత్వం పరలోకంలో ఉందని, క్రీస్తులో తమ గుర్తింపును కనుగొనాలని బోధించాడు. కష్టాలలో కూడా హారా, ఇయువ్వమా గ్రీకు పదం, అర్థం ఆనందం, సంతోషం ఎలా పొందవచ్చో తెలియచేశాడు. తెస్సలోనీయులకు పత్రికలు తెస్సలోనికలోని సంఘానికి వ్రాయబడ్డాయి. ఈ సంఘం కొత్తగా స్థాపించబడింది మరియు అనేక హింసలను ఎదుర్కొంటున్నది. అన్యజనుల నుండి వచ్చిన క్రైస్తవులు విగ్రహారాధనను విడిచిపెట్టడం వల్ల తమ కుటుంబాల నుండి, సమాజం నుండి ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ పత్రికలు క్రీస్తు రెండవ రాకడ గురించి, విశ్వాసుల నిరీక్షణ గురించి స్పష్టంగా బోధిస్తాయి. పరూసియా, పురియసియా గ్రీకు పదం, అర్థం రాకడ, ప్రత్యక్షత అనే పదం తరచుగా ఉపయోగించబడింది. ఇది క్రీస్తు మహిమతో తిరిగివచ్చే సంఘటనను సూచిస్తుంది. పౌలు వారి విశ్వాసాన్ని, ప్రేమను, నిరీక్షణను ప్రశంసిస్తూ కష్టాలలో స్థిరంగా ఉండమని ప్రోత్సహించాడు. ప్రాంతీయ సంఘాలకు పిలుపు. గలతీయులకు పత్రిక, తరువాత
గలతీయులకు పత్రిక ఒక ప్రాంతీయ పత్రిక. ఇది గలతీయ ప్రాంతంలోని అనేక సంఘాలకు వ్రాయబడింది. ఈ పత్రిక ప్రత్యేకంగా నోమోస్, నోమిం గ్రీకు పదం, అర్థం ధర్మశాస్త్రం, చట్టం, మరియు పెస్టెస్ గ్రీకు పదం, అర్థం విశ్వాసం మధ్య ఉన్న వైరుధ్యాన్ని నొక్కి చెబుతుంది. యూదులు కాని క్రైస్తవులు యూదా సంప్రదాయాలను, ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదని, రక్షణ కేవలం క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారానే అని బోధించింది. యూదుల నుండి వచ్చిన కొందరు క్రైస్తవులు అంటే జుడైజర్స్ అన్యజనులను ధర్మశాస్త్రం క్రిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పౌలు ఈ పత్రికను వ్రాశాడు. రక్షణకు క్రీస్తు త్యాగమే ఏకైక మార్గమని, మానవ ప్రయత్నాలు కర్మలు కాదని ఈ పత్రిక తేటతెల్లం చేస్తుంది. జాతికి సంబంధించి హెబ్రీయులకు పత్రిక. హెబ్రీయులకు పత్రిక ఒక జాతికి అంటే హెబ్రీయులకు, యూదులకు వ్రాయబడింది. ఈ పత్రిక క్రైస్తవ మతంలోకి మారిన యూదులను ఉద్దేశించి వ్రాయబడింది. వారు మళ్లీ యూదుల మత ఆచారాల వైపు మొగ్గు చూపుతున్నారు. పాత నిబంధన, ధర్మశాస్త్రం, బలులు, యాజకత్వం క్రీస్తులో ఎలా నెరవేర్చబడ్డాయో ఈ పత్రిక స్పష్టంగా వివరిస్తుంది. యేసు ఆర్కియేరేయుస్ బరూఫ్ గ్రీకు పదం, అర్థం ప్రధాన యాజకుడుగా తన రక్తంతో మన పాపాలకు పరిహారం చేశాడని, ఆయన బలి అన్ని బలులకన్నా గొప్పదని బోధించింది. యూదులు తమ పెరిటొమే ప్యూహ్లిమ్ గ్రీకు పదం, అర్థం సున్నతి పట్ల గర్వపడేవారు. అయితే హెబ్రీయుల పత్రిక అంతరంగిక సున్నతి, క్రీస్తులో నూతన నిబంధన యొక్క గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. పాత నిబంధన షిబ్బోలెట్ హెబ్రుబ్కా షుజెప్ హెబ్రీ పదం, అర్థం కంకి పరీక్షగా క్రీస్తులో ఉన్న నూతన మార్గాన్ని వారు అంగీకరించాలని సూచించింది. భక్తులందరికీ సార్వత్రిక సందేశాలు 1 యోహాను, 1 పేతురు, యాకోబు పత్రికలు. చివరగా 1 యోహాను, 1 పేతురు మరియు యాకోబు పత్రికలు భక్తులందరికీ అంటే విశ్వాసులందరికీ వ్రాయబడిన సార్వత్రిక పత్రికలు. 1 యోహాను పత్రిక ప్రేమ, వెలుగు, సత్యం గురించి నొక్కి చెబుతుంది. ఆ కాలంలో జ్ఞానవాదం గ్నాస్టిసిజం అనే తప్పుడు బోధ ప్రబలంగా ఉండేది. ఇది శరీరం చెడ్డదని, ఆత్మ మాత్రమే మంచిదని బోధించింది. దీనివల్ల క్రీస్తు మానవత్వాన్ని తిరస్కరించడం, పాపం పట్ల నిర్లక్ష్యం చేయడం వంటివి జరుగుతుండేవి. యోహాను అగాపే లప్ష గ్రీకు పదం, అర్థం నిస్వార్థ ప్రేమ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ దేవుడు ప్రేమే అని, ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా దేవునిలో నివసిస్తామని బోధించాడు. ఆయన అలేథియా ఇల్మిస్సేహ గ్రీకు పదం, అర్థం సత్యం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తులో సత్యముందని, ఆయనను నమ్మడం ద్వారా మనకు నిత్యజీవం లభిస్తుందని వివరించాడు. 1 పేతురు పత్రిక హింసలను ఎదుర్కొంటున్న విశ్వాసులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులు తీవ్రమైన హింసలను ఎదుర్కొన్నారు. వారిని అన్యమత ఆరాధనలను విడిచిపెట్టినందుకు, రోమన్ దేవతలను పూజించనందుకు శిక్షించారు. ఈ పరిస్థితుల్లో పేతురు వారికి హిప్పోమోనే లోపిమిల్మా గ్రీకు పదం, అర్థం సహనం, ఓర్పు కలిగి ఉండమని, క్రీస్తు బాధలలో పాలుపంచుకోవడం ద్వారా ఆశీర్వదించబడతారని బోధించాడు. వారు పారోయికులు పేబొకీహే గ్రీకు పదం, అర్థం పరదేశులు, ప్రవాసులుగా ఈ లోకంలో ఉన్నారని, పరలోకంలో తమ నిజమైన నివాసం ఉందని గుర్తుచేశాడు. యాకోబు పత్రిక విశ్వాసం మరియు క్రియల మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. ఆ కాలంలో కొందరు కేవలం విశ్వాసముంటే చాలని, క్రియలు అవసరం లేదని తప్పుగా బోధించారు. యాకోబు ఎర్గోన్ ఔళిల్ గ్రీకు పదం, అర్థం పని, క్రియ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ క్రియలు లేని విశ్వాసం నిర్జీవమని, పెస్తిస్ గ్రీకు పదం, అర్థం విశ్వాసం క్రియల ద్వారానే పరిపూర్ణమవుతుందని వివరించాడు. ఆయన గలోస్ లిష్వా గ్రీకు పదం, అర్థం నాలుకను అదుపులో ఉంచుకోవాలని, సంపద పట్ల సరైన వైఖరిని కలిగి ఉండాలని బోధించాడు. ఈ పత్రిక ఆనాటి సంఘాలలో సామాజిక న్యాయం, ధనవంతులు, పేదల మధ్య సంబంధాలు వంటి అంశాలను కూడా స్పృశించింది. ఈ పత్రికలు ఆనాటి పరిస్థితులను, సంఘాలు ఎదుర్కొన్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. అయినప్పటికీ అవి నేటికీ మన జీవితాలకు, మన సంఘాలకు దైవిక సత్యాలను, మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి. ప్రతి పత్రికలో దేవుని వాక్యం యొక్క సజీవ శక్తిని, మన జీవితాలను మార్చగల దాని సామర్థ్యాన్ని మనం చూడవచ్చు.
ఈ వివరణ మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను.